ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మీన రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా జూలై 18వ తేదీ శనివారం రోజున అతిపెద్ద శుభవార్త వినేటువంటి యోగం అయితే కనిపిస్తుందండి. అంతేకాకుండా ఈ రోజున మీ యొక్క జీవితం ఊహించినటువంటి ఒక అద్భుతంగా కూడా ఈ రోజునైతే మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన పరిహారాలు, పాటించవలసినటువంటి పరిహారాలు, మీ పనుల్లో వేగవంతమైనటువంటి విజయాన్ని అయితే ఖచ్చితంగా మీరైతే తప్పకుండా ఈ రోజునైతే చూడబోతున్నారండి. మరి ఇంతకీ ఈ రోజున మీరు వినబోయేటువంటి ఆ యొక్క శుభవార్తలు ఏమిటి, అసలు ఈ యొక్క రాశి వారికి సంబంధించిన గోచార ఫలితాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది అయితే క్షుణ్ణంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అయితే వివరంగా అర్థమవుతుంది. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా మన ఛానల్ చూసినటువంటి వారు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ముందుగా మీ గురించి చెప్పాలంటే చాలా సాధారణంగా అందరికంటే కూడాను భిన్నంగా ఆలోచించుకుంటే మనుషులనే చెప్పాలండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఏ పని చేసినా దాని వెనక ఏదో ఒక కారణము అనేది ఉంటుంది. ఇతరులు కనిపించేదాన్ని మాత్రమే చూస్తే మీరు మాత్రం కనిపించినటువంటి ఒక అవకాశాలను కూడాను గమనిస్తూనే ఉంటారండి ఒక కంటితో. అలాగే మీలో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన శక్తి మరింత ఎక్కువగా ఈ రోజున బలపడబోతుంది. అంటే కొంతకాలంగా మీ యొక్క మనసులో తిరుగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం ఈ రోజున ఒక స్పష్టతకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మీ యొక్క పనిని మీరు చేసుకోవాలి అనేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజున మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీ యొక్క సలహాల కోసం వస్తారన్నమాట. కుటుంబంలోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ మీ యొక్క మాటకు విలువ అనేది పెరుగుతుంది. గతంలో మీ యొక్క ఆలోచనలకు పట్టించుకున్నటువంటి వ్యక్తులు కూడా ఈ రోజున మీ యొక్క దూరదృష్టిని అంతా కూడా గమనిస్తారన్నమాట. అయితే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి, మీకు అన్నీ కూడా తెలిసినట్లుగా ప్రవర్తించడం మంచిది కాదు. మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పే ముందు ఎదుటి వారి యొక్క మాట అనేది కొంచెం వినండి. అయితే ఈ రోజున మీ యొక్క తెలివితేటలు మీకు ఒక మంచి అవకాశాన్ని అయితే తీసుకురాబోతున్నాయి. కానీ వినయం వంటి వాటిని కూడా తప్పకుండా అయితే నిలబెడుతుంది. అంటే మీకు ఎంత వినయం అనేది ఉంటుందో ఆ వచ్చినటువంటి అవకాశాలు అలాగే అంటే మీరు నిలదొక్కునేటువంటి అవకాశాన్ని అయితే కల్పిస్తాయన్నమాట. అయితే ఈ రోజున కొత్త లక్ష్యాలను ఈ రోజున మీరైతే ఏర్పరచుకోబోతున్నారు. ఇంకా మరికొందరు మీ యొక్క జీవితంలో ఒక పెద్ద మార్పు తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించుకోబోతున్నారండి. మీలో ధైర్యము, మీలో ఆత్మవిశ్వాసము, మీలో నాయకత్వ లక్షణాలు ఈ రోజున ఈ యొక్క సమయంలో బయటకు రాబోతున్నాయి అన్నమాట. అయితే మీరు చాలా కాలంగా ఎదుర్కొనేటువంటి ఒక అవకాశం అనేది ఈ రోజున మీ వైపుకు రాబోతుంది. అందువల్ల ఈ రోజున మీ యొక్క మనసు అనేది చెప్పేటువంటి సంకేతాలు కొంచెం జాగ్రత్తగా గమనించండి. అయితే శని ప్రభావం అలాగే గ్రహస్థితులు మీ యొక్క కుటుంబంలో, మీ యొక్క కుటుంబ జీవితంలో మార్పులు తీసుకురాబోతున్నాయి. ముఖ్యంగా ఈ రోజున మీ యొక్క జీవితంలో ముఖ్యమైనటువంటి అంశంపై శని తన యొక్క ప్రభావాన్ని చూపించబోతున్నాడు. శని ప్రభావం వల్ల మీకు వచ్చేటువంటి ప్రతిఫలము అనేది శాశ్వతమైనటువంటి ప్రయోజనాలు ఇచ్చేటువంటి విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున కుటుంబ విషయాలపై మీరు ఎక్కువ దృష్టి అనేది పెట్టవలసి ఉంటుంది. ఇంట్లో పెద్దల యొక్క ఆరోగ్యం, పిల్లల యొక్క భవిష్యత్తు, ఆస్తికి సంబంధించిన విషయాలు, కుటుంబ నిర్ణయాలు గురించి కూడా చర్చలు జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కొంతకాలంగా మీకు కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న అపార్థాలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం అయితే ఉంది. మీ యొక్క మాటల ద్వారా మీ యొక్క సమస్యలకు కూడా పరిష్కారం అయితే కనిపిస్తుందండి. అంతేకాదు ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా మారుతుంది. దూరంగా ఉన్నటువంటి బంధువుల నుండి మంచి శుభవార్తలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఈ రోజున అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ రోజున కుటుంబంతో కలిసి చిన్న చిన్న ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా ఉందండి. గురుగ్రహ అనుకూలత దృష్టి కారణంగా ఇంట్లో శుభకార్యాల గురించి కూడా చర్చలు ప్రారంభమవుతాయి. వివాహం కానీ వారికి సంబంధించిన విషయాల్లో పురోగతి అనేది కనిపిస్తుంది. ఇక వివాహితులకైతే మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మంచి సహకారం అనేది లభిస్తుంది. ఇంకా చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి సంతోషంగా గడిపేటువంటి సందర్భం ఈ రోజే కావచ్చు. ఇక ఈ రోజున మీ ఇంటికి వచ్చేటువంటి అతిథులు కూడా మంచి వార్తలను కూడా తీసుకువస్తారండి. కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాల గురించి గౌరవాన్ని అయితే అందిస్తారు. ఇక మీ యొక్క బంధువులు మరింత బలోపేతం అవుతారండి. మీరు చేసేటువంటి ఒక చిన్న నిర్ణయం మీకు కుటుంబ భవిష్యత్తును మెరుగుపరిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగం మరియు ఆర్థిక విషయాల్లో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు ఈ రోజున కనిపిస్తున్నాయండి. ఉద్యోగంలో మీ యొక్క పనితీరుకు కొత్త బాధ్యతలు పొందుకోగలుగుతారు. మొదట్లో మీ యొక్క బాధ్యతలు కొంచెం కష్టంగానే అనిపిస్తాయి. తర్వాత అవి అన్నీ కూడాను మీ యొక్క ప్రతిభను నిరూపించేటువంటి అవకాశాలుగా మారబోతున్నాయి. మీ యొక్క పై అధికారుల యొక్క దృష్టిలో మీ యొక్క స్థానం అంతా కూడా బలోపేతం అవుతుంది. మీ యొక్క పనితీరును గమనించినటువంటి వ్యక్తులు మీ గురించి మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఈ రోజు అనుకూలమైనటువంటి కొన్ని సంకేతాలు కూడా కనిపించవచ్చు. అలాగే ఇంటర్వ్యూలు, పరీక్షలు లేదంటే ఎంపిక ప్రక్రియల్లో మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక వ్యాపారం చేసుకునేటువంటి వారికి ఈ రోజున కొత్త
పరిచయాలు తీసుకువచ్చే విధంగా కూడా ఉంటుందండి. ఒక కొత్త కస్టమర్ లేదంటే కొత్త ఒప్పందం భవిష్యత్తులో మంచి లాభాలకు కారణం అవ్వచ్చు. మీ యొక్క భాగస్వామి వ్యాపారాల్లో స్పష్టతకు అవసరం అనేది ప్రతి ఒక్క విషయాన్ని కూడాను లిఖితపూర్వకంగా నమోదు అనేది చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి అభివృద్ధిని అయితే మీరు పొందుకోగలుగుతారు. ఇక ధనపరంగా చూస్తే కనుక ఈ రోజున ఆదాయం వచ్చేటువంటి మార్గాలు విపరీతంగానే కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయినటువంటి డబ్బు చేతికి వస్తుందండి. కొందరు ఈ యొక్క రాశి వారికి సంబంధించినటువంటి వారికి ఇల్లు భూమి లేదంటే వివాహ యోగాలకు సంబంధించినటువంటి వారికి కూడాను అంతా కూడాను అనుకూలంగానే కనిపిస్తుందండి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనేవి మంచి మంచి అవకాశాలు మీ ముందుకు తీసుకురాబోతున్నాయి. అలాగే తొందరపడి పెట్టుబడులు అనేది కూడా ఏది కూడా పెట్టకండి. ప్రతి ఒక్క విషయాన్ని కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే మీరైతే నిర్ణయం అనేది ఎంచుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది ఆలస్యంగా వచ్చినా కూడాను ఈ రోజున మీ దగ్గరకు తప్పకుండా రాబోతుంది. మరి ఈ రోజున మీకు వచ్చేటువంటి ఒక ఆలోచన భవిష్యత్తులో ఒక పెద్ద ఆర్థిక లాభానికి దారితీస్తున్న అవకాశం కూడా ఉందన్నమాట. అందువల్ల కొత్త కొత్త అవకాశాలు ఈ రోజు మంచి అవకాశంగా నిర్లక్ష్యం అనేది చేయకుండా జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఇక అలాగే ప్రేమ అలాగే సంబంధాల విషయంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిణామాలు కూడా ఈ రోజున కనిపిస్తున్నాయి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి భావాలను చాలా కాలంగా బయటకు చెప్పకుండా ఉంటే మాత్రం ఈ రోజున వాటిని వ్యక్తపరచాలి అనుకునేటువంటి కోరిక మీలో ఎక్కువగా పెరుగుతుందన్నమాట. ప్రేమలో ఉన్నటువంటి వారికి ఈ రోజున ఒకరికొకరు మరింత దగ్గరైనటువంటి సమయం కూడా మారవచ్చు. చిన్న చిన్న అపార్థాలు తొలగి మీ యొక్క స్పష్టత అనేది పెరుగుతుంది. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ యొక్క మనసులో భారంగా ఉన్నా కానీ ఇప్పుడు వాటిని వదిలేసి ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన అయితే మీకు కలుగుతుంది. ఇక ఒంటరిగా ఉన్నటువంటి వారికి ఈ యొక్క రాశి వారికి కొంత పరిచయాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయండి. ఆ యొక్క పరిచయాల్లో ఒకటి భవిష్యత్తులో ప్రత్యేకమైనటువంటి బంధంగా మారేటువంటి సూచన కూడా ఉన్నాయండి. వివాహితులకు జీవితంలో మీ యొక్క భాగస్వామి నుండి అండదండలు పెరుగుతాయండి. మీ యొక్క బాధలను అర్థం చేసుకొని మీకు ధైర్యం చెప్పేటువంటి వ్యక్తి మీ పక్కనే ఉన్నారు అనేటువంటి భావన అనేది మీకు కలుగుతుందన్నమాట. ఇక కొంతకాలంగా కుటుంబ బాధ్యతల వల్ల దూరంగా ఉండేటువంటి భార్యాభర్తలు మరలా కలుసుకునేటువంటి సమయము అలాగే మంచి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తులో ప్రణాళికల గురించి ఈ రోజున చర్చలు జరుపుతారు. కొందరు ఇంటి దగ్గరలో ఉండేటువంటి పిల్లల కోసం భవిష్యత్తు కోసం లేదంటే కొంత ఆర్థిక లక్ష్యాల కోసం కలిసి నిర్ణయాలు కూడాను తీసుకోగలుగుతారన్నమాట. ఇక సంబంధాల్లో నిజాయితీ ఓర్పు ఉంటే ఈ రోజున మీ యొక్క జీవితంలో గుర్తుండిపోయేటువంటి ఒక మంచి అనుభవాన్ని అయితే తీసుకురాగలుగుతారండి. ఇక ఆరోగ్యము మానసిక స్థితి వీటి వల్ల కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ రోజున మీ యొక్క ఆరోగ్యంపై కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది పెట్టడం కూడా మంచిదనే చెప్పాలి. అలాగే పెద్దల యొక్క ఆరోగ్య సమస్యలు అన్నిటినీ కూడా కనిపించకపోయినా శరీరానికి విశ్రాంతి అనేది అవసరం అని గ్రహించి పరిస్థితులు అన్నీ మాత్రము కూడా తప్పకుండా అన్నీ కూడా మీరైతే కల్పించుకోవాలన్నమాట. ఇటీవల మీరు ఎక్కువగా పనిచేసే చోట అంటే ఉండేటువంటి పనిచేసే సమయంలో అలసట నిద్రలేమేటువంటి తలనొప్పి ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కలిగి ఉండవచ్చు. ముఖ్యంగా రాత్రులు ఆలస్యంగా నిద్రపోయేటువంటి అలవాటు ఉన్నటువంటి వారికి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. మానసికంగా కూడా కొన్ని విషయాలు ఎక్కువగా ఆలోచించడం వలన కూడా ఒత్తిడి పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మీకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యను మీరు ఒంటరిగానే పరిష్కరించుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు కుటుంబం యొక్క సమస్యలతో లేదంటే నమ్మకమైనటువంటి వ్యక్తులతో మాట్లాడడం వల్ల కూడా మీ యొక్క మనసుకు కొంచెం ఉపశమనం అనేది లభిస్తుంది. కాబట్టి మీకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తులతో కాసేపు రోజు కేటాయించి ఒక 10 నిమిషాలైనా కానీ మాట్లాడడం వల్ల మీ యొక్క మనసు కొంచెం ఉపశమనం అనేది ఉంటుందన్నమాట. మరి ఈ రోజున కొంచెం మీకు అంతా కూడా ఒత్తిడిగా అనిపించినప్పుడు నీరు ఎక్కువగా త్రాగడం, సరైనటువంటి ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్ర అనేది పోవడం లాంటివి చేయండి. వాహనాలు నడిపేటప్పుడు తొందరపడగడము, చిన్న చిన్న గాయాలు లేదంటే జారిపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఇక వృద్ధులు మీ యొక్క ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం అనేది చేయకుండా జాగ్రత్తగా ఉండండి. యువత ఎక్కువసేపు మొబైల్ లేదంటే కంప్యూటర్ ముందు కూర్చోవడం తగ్గిస్తే మంచిదన్నమాట. ఇక ఈ రోజున ఉదయం కొంచెం సేపు నడక, ధ్యానము అదేవిధంగా లేదంటే భక్తి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల కూడా మీ యొక్క మనసుకు చాలా ప్రశాంతత అనేది కలుగుతుంది. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా సరైనవిగా మీకైతే మారుతాయి. అలాగే ప్రయాణాలకు సంబంధించిన యోగాలు ఈ రోజున అంటే బలంగా కనిపిస్తున్నాయండి. మీ యొక్క ప్రయాణాలు అనేవి కేవలం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడమే కాకుండా మీ యొక్క జీవితంలో ఒక కొత్త మార్గాలుగా కూడా తీసుకురాబోతున్నాయి. ఉద్యోగం, వ్యాపారం, విద్య, కుటుంబ అవసరాల కోసం చేసేటువంటి ప్రయాణాలు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయండి. ఇక చాలా రోజులుగా కలవనటువంటి ఒక వ్యక్తిని కలిసిటువంటి అవకాశం అయితే ఈ రోజున కనిపిస్తుంది. ఆ యొక్క పరిచయం మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడే సూచనలే కనిపిస్తున్నాయి. కొంతమంది దూర ప్రాంతాల నుండి ఫోన్ కాల్ ద్వారా వినేటువంటి శుభవార్తలు ఏవైతే ఉన్నాయో అవి మీ యొక్క మనసుకు చాలా ప్రత్యేకమైనటువంటి ఊరటనైతే ఇవ్వతాయన్నమాట. ఇక
ఇక విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఈ రోజున సానుకూలమైనటువంటి పరిణామాలు లేదంటే వీటికి సంబంధించిన శుభవార్తలు వినేటువంటి అవకాశాలే ఉన్నాయండి. అలాగే పాస్పోర్ట్, వీసా లేదంటే ఇతర పత్రాలకు సంబంధించినటువంటి పనులు ముందుకు కదిలేటువంటి అవకాశాలే ఉన్నాయి. ఇక ఈ రోజున మీరు వెళ్ళేటువంటి కొన్ని ప్రదేశాలు మీ యొక్క జీవితంపై మంచి ప్రభావాన్ని అయితే చూపిస్తాయి. అంటే ముఖ్యంగా దేవాలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు లేదంటే ప్రకృతి యొక్క సౌందర్యం ఉన్నటువంటి ప్రాంతాలు మీ యొక్క మనసుకు కొత్త ఉత్సాహ ఆనందాన్ని అయితే ఇస్తున్నాయి అన్నమాట. ఇక ప్రయాణంలో కలిసినటువంటి వ్యక్తుల ద్వారా కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు అయితే మీకైతే లభిస్తాయండి. ఇక మీరు ఊహించినటువంటి సమయంలో ఒక మంచి అవకాశం మీ ముందుకు రావచ్చు. దీనివల్ల అంటే దాన్ని వెంటనే తిరస్కరించకుండా పూర్తిగా పరిశీలించడం మీకైతే మంచిదన్నమాట. మీ యొక్క భవిష్యత్తులో ఆర్థికంగా, సామాజికంగా లేదంటే వృత్తిపరంగా ఎదగడానికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైనటువంటి సంఘటన ఈ రోజున జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అందువల్ల మీ యొక్క ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా స్వానుకూలంగా స్వీకరించేటువంటి ప్రయత్నం అయితే మీరైతే చేయండి. ఇక ఈ రోజున చెప్పాలంటే బాగా విశేషమైనటువంటి రోజు. ఎందుకంటే ఈ రోజున పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. ఇక దాంతో పాటుగా ఊహించినటువంటి అదృష్టము అనేది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది. మరి ఈ రోజున మీరు చేసినటువంటి ఒక చిన్న పూజ, పరిహారం లేదంటే ఏదైనా కానీ దానం అనేది మీకు విశేషమైనటువంటి ఫలితాలను అయితే తీసుకువస్తుందండి. కాబట్టి ఈ రోజున మీరు చేసినటువంటి ఆ యొక్క చిన్న దానం అయినా కానీ 1000 రెట్ల ఫలితాన్ని అయితే మీకైతే అందిస్తుంది అనమాట. కాబట్టి ఈ రోజున పరమేశ్వరుడికి తెల్లని రంగు బాగా ఇష్టం కాబట్టి స్వామివారికి మీకు తెల్లని ఆవు పాలు లేదంటే తెల్లని వస్త్రం లేదంటే తెల్లని అన్నాన్ని ఎవరికైనా కానీ దానంగా ఇవ్వండి. కుదిరితే ఒక వ్యక్తి కానీ లేదంటే అన్నదానం చేసే విధంగా కూడా చూసుకోండి. ఇక ఉదయాన్నే చక్కగా స్నానం ఆచరించిన తర్వాత సూర్య భగవానికి అర్ఘ్యాన్ని సమర్పించి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి. అభిషేకం కుదిరితే అభిషేకము లేదంటే స్వామివారికి తప్పకుండా పూలమాలను అయినా కొని సమర్పించండి. ఇక బిల్వదళ పత్రాన్ని అయితే స్వామివారికి సమర్పించండి. మీ యొక్క మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని స్వామి ముందు చెప్పుకోండి. ఇక ఈ రోజున ప్రతి ఒక్కటి కూడాను మీకు పాజిటివ్గా జరగాలనేసి, మీరు అనుకున్నటువంటి కళను సహకారం చేయాలి అనేసి ఆ యొక్క తండ్రిని మనస్ఫూర్తిగా వేడుకోనండి. కొత్త విషయాలు ఎందు అర్థం చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా మీకు ఇవ్వమని చెప్పేసి భగవంతుడిని అయితే అడగండి. ఇక అలాగే ఇంట్లో శివపార్వతుల పటం ముందు చక్కగా ఆవు నెత్తితో దీపము అనేది పెట్టి దివ్యమానంగా స్వామివారిని నిండుగా అలంకరణ అనేది చేయండి. ఇక స్వామివారిని చక్కగా పూజ అనేది చేయండి. అంతా కూడా శుభంగానే జరుగుతుందండి.